శిక్షా సప్తాహ్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఏ కార్యక్రమాలు నిర్వహించాలో చూద్దాం. శిక్షా సప్తాహ్ డే 5 డిజిటల్ వనరుల వినియోగం. NEP 2020లో భాగంగా వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షా సప్తాహ కార్యక్రమంలో 5వ రోజు పాఠశాలలో డిజిటల్ వనరుల వినియోగం గురించి వివిధ కార్యక్రమాలు జరపవలసి ఉంటుంది. లక్ష్యం స్కూల్లోని డిజిటల్ వనరుల స్థితిని నిర్ధారించుకుంటూ వాటిని వినియోగంలోకి తేవాలి. టాస్క్ 1 స్కూల్లో ఉన్న డిజిటల్ డివైస్ల యొక్క స్థితిని ముందుగా నిర్ధారించుకోవాలి. IFE ప్యానెల్స్, ట్యాబ్స్, కంప్యూటర్ సిస్టమ్ ఉంటేనే ఇంటర్నెట్ కనెక్షన్, రూటర్, ఆండ్రాయిడ్ బాక్స్ ఇలా అన్నిటినీ ఒకసారిగా చెక్ చేయాలి. డివైసెస్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదంటే వాటిని సరి చేసుకోవాలి. ట్యాబ్స్ తీసుకున్న విద్యార్థులు అందరి దగ్గర ట్యాబ్స్ ఉన్నాయా, స్కూల్కి తెచ్చారా లేదా, అందులో పనిచేసినవి లేనివి నిర్ధారించుకోవాలి. టాస్క్ 2 డివైస్ కనెక్షన్. IFPలను సిస్టంలను ఎలా కనెక్ట్ చేయాలి అంటే పవర్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చేయాలి తెలుసుకోవాలి. IFPకి పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే మొబైల్ ఎలా కనెక్ట్ చేయాలి, ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇటువంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ద్వారా అన్ని రకాల కనెక్షన్లను గురించి టీచర్స్కి మరియు విద్యార్థులకు నేర్పాలి, అలాగే అవగాహన కల్పించవలసి ఉంటుంది. టాస్క్ 3 దీక్షపై అవగాహన. దీక్ష యాప్ అందరి మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్నదా లేదంటే చేయించడం, ప్రొఫైల్ అప్డేట్ చేయడం, కంటెంట్ ఎలా చూడాలి తెలుసుకోవడం అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీక్షలో గల వివిధ కోర్సులు ఎలా చేయాలి, ఎలా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి, ఇంటరాక్టివ్ కంటెంట్ ఎలా తయారు చేయాలి, IFPలో దీక్షను ఎలా వాడాలి, స్విఫ్ట్ చార్ట్ ఎలా వాడాలి అనే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. టాస్క్ 4 డిజిటల్ డివైసెస్లో కంటెంట్ వినియోగం. మీ దగ్గర ఉన్న డిజిటల్ డివైసెస్లో మొబైల్ ఫోన్, ట్యాబ్స్, కంప్యూటర్ సిస్టమ్, IFBలలో వీడియోలు, పోస్టర్స్ ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మొబైల్ కెమెరా ద్వారా 1 మినిట్ వీడియో తీసి దానిని ఎలా ఎడిట్ చేయాలి, వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చేయాలి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలి, టెక్స్ట్ బుక్స్ స్కాన్ చేసి ఎలా కంటెంట్ను చూడాలి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. టాస్క్ 5 ఒక పీరియడ్ బోధనకి స్టోరీ బోర్డు రాయడం. ఇది ప్రతి టీచర్ తప్పనిసరిగా చేయాల్సిన టాస్క్. 45 నిమిషాల పీరియడ్ను టీచింగ్కి ఎలా ప్లాన్ చేస్తారో తెలిసేదే స్టోరీ బోర్డ్. ఇందులో లక్ష్యం, లెర్నింగ్ అవుట్కమ్స్, మోటివేషన్, ఇంట్రడక్షన్ ఆఫ్ కంటెంట్, టీచింగ్, డెమాన్స్ట్రేషన్, అసెస్మెంట్, ఎగ్జిట్ టికెట్ అనే అంశాలు ఉంటాయి. టాస్క్ 6 మోడల్ టీచింగ్ విత్ డిజిటల్ డివైసెస్. క్లాస్ను 2 గ్రూపులుగా విభజన చేసి ఒక గ్రూప్నకు చాక్ అండ్ టాక్ పద్ధతిలో బోధన చేయాలి, రెండవ గ్రూప్నకు పూర్తిగా డిజిటల్ టూల్స్ యూజ్ చేసి టీచ్ చేయాలి, ఫీడ్బ్యాక్ను అసెస్ చేయాలి. ఇవే కాకుండా మీకు బాగా తెలిసిన ఉపయోగం అనుకున్నవి కూడా చేయవచ్చు. కోడింగ్ నేర్పడం, స్క్రాచ్ సాఫ్ట్వేర్, ప్రెజెంటేషన్, చాట్ GPT, కొన్ని AI టూల్స్, ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్, వర్డ్, ఎక్సెల్, తెలుగు టైపింగ్, వాయిస్ టైపింగ్, పాడ్కాస్టింగ్ ఇలా కంప్యూటర్కి సంబంధించినటువంటి డిజిటల్ కంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి సరైన అవగాహన కల్పించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.